నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. మనం రామాయణం చూసి మనం నేర్చుకోవాల్సింది గాని, లేదు అంటే దాన్ని అనుసరించాల్సింది గాని చాలా ఉంది. ఎందుకంటే రాముడిలో ఆ దయా హృదయం గాని, లేదు అంటే అతనిలో ఉండే అటువంటి ఆ సేవా గుణం గాని అంతా ఇంతా కాదు. లక్ష్మీదేవిలో కూడా ఆ సహనం గాని, ఆ ఓర్పు గాని మనం ఎంత అంటే అంత చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళను ఎంత అవహేళన చేసినా కూడా, లేదు అంటే మన సీతాదేవి గారిని గాని, రాముడిని గాని, లక్ష్మణుని గాని, మన దేవీ దేవతలను గాని, లేదంటే మన రామాయణాన్ని, మహాభారతాన్ని కొంతమంది నీచులు ఎంత అవహేళన గాని, లేదంటే ఎంత బురద జల్లినా దానిపైన గూడా వాళ్ళు ఎలాగా కొట్టుకుపోయారో మనందరికీ తెలిసిన విషయమే. రీసెంట్‌గా నా అన్వేషణ గూడా సీతాదేవి పైన గాని, ద్రౌపది దేవి పైన గాని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్య ఎంత దుమారం రేపిందో మనకందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వాడు ఎగ్జాంపుల్‌గా తీసుకొని అనరాని మాటలు మన దేవీ దేవతల పైన అన్నారు. సో, అలాంటి వాడికి ఏ శిక్ష పడిందో, ఎంత అనుభవించినాడో మన కళ్ళారా చూస్తున్నాం. అంటే ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటున్నారు. నేర్చుకునే క్రమంలోనే కొన్ని తప్పులు వెళ్తాయి. కానీ తెలియక చేసిన తప్పుల కంటే తెలిసి చేసిన తప్పులు కొంచెం ఎక్కువ బాధను కలిగిస్తున్నాయి. ఎందుకంటే తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే ఇంకా సిగ్గుచేటుగానే ఉండాలి. కేవలం అంటే మహాభారతంలో గాని, రామాయణంలో గాని మనం ఆ బుక్కులను చదివితే మనకర్థమైతుంది. దాంట్లో ఏ కావ్యం ఉంది, ఏ రచనలున్నాయి, అసలు ఎలాంటి భావనలున్నాయి, మనం దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి, ఎలా బతకాలి అనేటువంటివి మనం నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవి చదువుకొని ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ చూస్తున్నటువంటి ఒక 2 ఫోటోలు చూడండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి 2 ఫోటోలు చూడండి. ఒకటేమో నారా బ్రాహ్మణి గారు, ఇంకొకటేమో దువ్వాడ మాధురి గారు. వీళ్ళ సారీ విధానం ఎలా ఉందో చూడండి ఒకసారి. దానిపైన మన రామాయణం డిజైన్ చేశారు. మన దేవీ దేవతలను కూడా ఆ చీర పైన డిజైన్ చేసి వాళ్ళకు ప్రదానం చేశారు. అవి వాళ్ళు కట్టుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ కాళ్ళ దగ్గరికొచ్చేసరికి కూడా మన దేవీ దేవతల ఫోటోలున్నాయి. మన రామాయణంలో ఉండే అటువంటి కావ్యాలు అక్కడ ఉన్నాయి. సో, వీళ్ళు మరి ప్రజలకు ఏం చూపిస్తున్నారో అర్థం కాదు. అంటే వీళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు చాలా మందుంటారు. వాళ్ళు కూడా ఇదే విధంగా చేయాలని చెప్తున్నారా? లేదు అంటే మాకు దేవీ దేవతలు మా కాళ్ళ కింద ఉండాలి అని చెప్తున్నారా? అర్థం కాని విషయం. బేసిక్‌గా ఫస్ట్ దీంట్లో నారా బ్రాహ్మణి గారు ఒక మామూలుగా ఏదైనా పూజ జరిగేటప్పుడు ఇదేసుకున్నారు. సో, దాన్ని చూసిన దువ్వాడ మాధురి గారు సేమ్ డిజైన్ చేపిచ్చుకొని ఆమె కట్టుకోవడం గూడా జరిగింది. అంటే ఒకరు చూసి ఇంకొకరు నేర్చుకుంటున్న విధానం ఇదేనా అంటున్నా. అంటే మన దేవీ దేవతలను వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలా? మనం ఇంకా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు తెలియక చేశారులే అని అనుకుందామా? లేదు అంటే వాళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారు. మన దేవీ దేవతలను అవహేళన చేస్తున్నారు. అంటే ఇది ఎట్లా ఉంది అంటే కావాలని చేసిన ఆహ్, బేసిక్‌గా నారా బ్రాహ్మణి గారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సనాతన ధర్మంలో నుండి గాని, లేదు అంటే మన దేవీ దేవతలను పూజించడంలో గాని ఆమె ముందుంటుంది. కానీ ఇలాంటి విషయాలలో ఇలా తప్పెందుకు చేసిందో అర్థం కాని విషయం. సో, ఆమెను చూసి దువ్వాడ మాధురి గారు సేమ్ డిజైన్ సారీ గాని, అదే రామాయణం పూత గాని, లేదు అంటే దేవీ దేవతల ఫోటోలున్నటువంటి ఆ చీర కట్టుకోవడం ఖచ్చితంగా మన దేవీ దేవతలను అపవిత్రం చేసినట్టే, అవమానం చేసినట్టే కూడా వస్తుంది. సో, దీనిపైన కరాటే కళ్యాణ్ గారు స్పందించారు. తక్షణమే వాళ్ళు క్షమాపణ చెప్పకపోతే తీవ్రంగా ఉంటుంది పరిణామాలు అని తీవ్రంగా హెచ్చరించింది. సో, ఒక్కసారి ఆమె ఏమన్నదో ఒక్కసారి ఆమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారా బ్రాహ్మణ్‌ని చూసి దివ్వల మాధురి తప్పు చేశారంటూ సినీ నటి కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణాన్ని రాముడు, సీతమ్మను హేళన చేశారని, ఈ విషయంలో ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దేవుళ్ళ డిజైన్‌లతో ఉన్న చీరలు ధరించి అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఈమె పోస్ట్ పెట్టారు. చీరలపై రామాయణాన్ని డిజైన్‌లా వేసుకొని అపహాస్యం చేశారని, గతంలో ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి గారు చీర ధరించగా, తాజాగా బిగ్ బాస్ ఫేమ్ దివ్వల మాధురి చీర ధరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నాకు తెలిసినంత వరకైతే ఇది కావాలనే చేసినట్టు ఉంది. ఎందుకంటే మన రాముడు, సీతమ్మని ఎంత నీచంగా చూస్తున్నారు అంటే, వీళ్ళు మన కాళ్ళ దగ్గర గూడా మన దేవీ దేవతల ఫోటోలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఆహ్, అవసరమైతే ఉంది. ఇది ఎవరు ఉపేక్షించినా రామభక్తులు ఊరుకోరు. కాళ్ళతో అది కావ్యం నీ తొక్కితే
ఎలా పడితే అలా బొమ్మలు వేసి అపహాస్యం చేస్తే ఊరుకోం. చీర నేసిన వారిని కూడా వదలం. నారబ్రాహ్మణి కూడా తప్పు చేశారు. ఆమెను చూసి ఈరోజు దిబ్బల మాదిరి కూడా అంటే హిందుత్వాన్ని పాటించకున్నా పర్లేదు కానీ అపహాస్యం చెయ్యొద్దు. ఇది సామాన్య ప్రజలు అంటే కొంచెం మన హిందువులకు అగనెస్ట్‌గా ఉన్నవాళ్ళు సైలెంట్‌గానే ఉంటారు. కానీ రామభక్తులు ఎవరైనా దీన్ని చూస్తే వాళ్ళు మాత్రం సహించేదే లేదు అన్నట్టు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ పని అలాగే ఉంది. ఎందుకంటే ఈరోజు నారా బ్రాహ్మణి గారిని చూసి ఈ మాధురి గారు కట్టుకున్నారు. మాధురి గారిని చూసి రేపు ఇంకొకరు కట్టుకుంటారు. ఇది ఇలాగే ట్రెండ్ అవుతుంది. అంటే ట్రెండింగ్‌లోకి వస్తుందే తప్ప ఇది మరి మాసిపోవడానికి వీలు లేకుండా వీళ్ళు చేస్తున్నారు. సో, ఇది కనీసం వీళ్ళన్నా మరి తయారు చేపిచ్చురు. నేసే అంటే ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో నేతలు అంటే ఈ చీరకు సంబంధించినటువంటి నేసేవారు. సో, వారు కూడా మరి ఎలా నేశారనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. వాళ్ళన్నా చెప్పొచ్చు కదా! అంటే దేవీ దేవతల ఫోటోలున్న ఇవి కాళ్ళ దగ్గరకొస్తుంది మేడం. మరి ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు గూడా చెప్పొచ్చు గదా! అనే ఉద్దేశంతోనే మాట్లాడుతుంది. కరెక్టే. ఎందుకంటే వాళ్ళు చెప్తే కొంచెం వీళ్ళు వింటారు కదా! లేదు అంటే వాళ్ళు డబ్బుల కోసం ఏదైనా చేస్తారు అనే ఉద్దేశంతోనే చేస్తారని కరట కళ్యాణ్ గారు చెప్పారు. సో, రామాయణం రాముడి గురించి, సీతమ్మ గురించి ఇలా హేళన చేసినట్టు చేస్తే మామూలుగా ఉండదు. అది ఎవరైనా తగ్గేదే లేదు. మళ్ళీ మేము వాళ్ళ ఫ్యాన్స్‌నని వచ్చారో మీకు ఉంటది. ఇలాంటి నిజమైన హిందువులు ఇలాంటివి ప్రోత్సహించే అవకాశం లేదు. మీ అభిమానం ఇంకెక్కడైనా చూసుకోండి. అర్థమైంది కదా! ఇక్కడ కాదు. ఇక మొదలెడదాం. మరి వాళ్ళకు బుద్ధి రావాలి లేదా క్షమించమని అడగాలి. రామభక్తులు అందరికీ జై శ్రీరామ్. నువ్వు దువ్వాడ అయినా, దివ్వెల మాధురి అయినా నీ తుప్పు వదిలేస్తా. రామాయణంని పూజించు. అంతేగాని నీ ముడ్డి కింద వేసి కూర్చుంటే శిక్ష తప్పదు. ఇక నీ పతనం తప్పదు అని 2 పోస్టులు పెట్టింది. ఇదంతా గమనించినటువంటి కరాటే కళ్యాణి విరుచుకుపడింది వీళ్ళిద్దరి పైన. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరది. నువ్వు హిందుత్వాన్ని పాటించు, పాటించకపో అది సెకండరీ. కానీ ఫస్ట్ నువ్వు మన దేవీ దేవతలను ఇలాంటి కించపరిచేటువంటి విధంగా చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఎందుకంటే నువ్వు కూర్చునే కింద గాని, లేదంటే నువ్వు నడిచే కాళ్ళ దగ్గర గాని మా దేవీ దేవతల ఫోటోలున్నాయి. తక్షణమే అది తీసేసి క్షమాపణ చెప్పాలని ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే మన దేవీ దేవతల తప్పు ఎక్కడ జరిగినా కూడా కరాటే కళ్యాణి గారు ముందుంటారు. సో, అదే విధంగా వీళ్ళ పైన గూడా అలాంటి తక్షణమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది. సో, రామభక్తులు ముందే హెచ్చరిస్తుంది. ఎందుకు అంటే రామభక్తులు ఈ విషయాన్ని గమనిస్తే మాత్రం వాళ్ళు ఊరుకోరు. తర్వాత మీ ఇష్టం మరి అని ముందే హెచ్చరిస్తుంది వీళ్ళిద్దరిని. సో, ఏది ఏమైనా వీళ్ళు చేసినటువంటి ఆ చీరకట్టు విధానం చాలా అంటే చాలా తప్పు. సో, వాళ్ళు తక్షణమే క్షమాపణలు కోరాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో, రామభక్తులకు వీళ్ళిద్దరు క్షమాపణలు ఖచ్చితంగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈ నారా బ్రాహ్మణి గారు మరి ఆ చీర ఎప్పుడు కట్టుకున్నారు? ఏ విధంగా కట్టుకున్నారు? కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆమెకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లేదు అంటే ఈ నారా లోకేష్ గారికి తెలవదా? లేదు అంటే చంద్రబాబు గారికి తెలియదా? లేదు అంటే వాళ్ళ సతీమణికి గూడా తెలియదా? అని చాలా మందిలో చాలా ప్రశ్నలైతే వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే సనాతన ధర్మం కోసం వాళ్ళు చేసినటువంటి కృషి గాని, లేదు అంటే వాళ్ళు పాట పడుతున్నటువంటి ఆ అవస్థలు గాని చూసి మనం ఎన్నో రకాలుగా అయినటువంటి చూశాము. అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో. సో, మరి వాళ్ళకు తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అనేది అర్థం కాదు. లేదు అంటే ఎవరి సలహా మేరకైనా ఇలాంటి చీరలు నేచి తర్వాత కట్టుకున్నారా అనేది సస్పెన్స్‌గానే ఉంది. సో, అది మరి ఏ రకంగా జరిగిందనేది ఒకసారి చూద్దాం. గత ఏడాది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాంశు పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆ రోజు లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళిన సమయంలో ధరించిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చీరపై రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంది. వాల్మీకి చరిత్రను చీరపై డిజైన్ రూపంలో ప్రింట్ చేశారు. తేట తెలుగులో చేతితో రామాయణం మహాకావ్యంలోని పంక్తులను రాశారు. ఈ చీరను శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి కోరిక మేరకు కంచపట్టు చీరపై స్థానిక కలంకారీ ఆర్ట్‌తో తీర్చిదిద్దారు. తేట తెలుగులో రామాయణ మహాకావ్యాన్ని చీరపై వచ్చేలా రూపొందించారు. చీరపై డిజైన్‌లో తామర పువ్వు, బాణం,
సీత సమేత రామలక్ష్మణులు రామాయణంలోని పలు ముఖ్య ఘటాలను చిన్న చిన్న థీమ్ అంటే బొమ్మల రూపంలో పొందుపరిచారు. ఈ చీర తయారు చేయడానికి ఏకంగా 35 రోజులు పట్టిందంట. అయితే ఇది ముఖ్యంగా ఎలా జరిగింది అంటే వాళ్ళ కుమారుడు దేవాంశ్ ఎవరైతే ఉన్నారో అతను పుట్టినరోజు సందర్భంగా మరి తిరుమలకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ ప్రత్యేకమైన పూజల్లో సందర్భంగా శ్రీకాళహస్తిలో ఉండేటువంటి టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి ఈ చీరను ప్రదానం చేశారు. సో ఇది అంటే ఇది ఈ డిజైన్లు కానీ లేదంటే దానిపైన బొమ్మలు రామలక్ష్మణులు కానీ ఆ బాణం గుర్తులు అవన్నీ వేయడానికి 35 రోజులు పట్టింది. సో మరి దానిపైన తామర పువ్వు కానీ లేకుంటే రామాయణంలో ఉండేటువంటి కావ్యాలు కానీ ఇవన్నీ ఒకటే చీరలో వచ్చేలాగా డిజైన్ చేపించారు. సో ఇటు దివ్యల మాధురి ఇటీవల ధరించిన చీరపై కూడా రామాయణానికి సంబంధించిన డిజైన్ ఉంది. మాధురి ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది. అందుకే అటు గత ఏడాది నారా బ్రాహ్మణి చీర అంశం, ఇప్పుడు దివ్యల మాధురి చీర అంశాన్ని కరాటే కళ్యాణి ప్రస్తావించారు. ఇలా రామాయణాన్ని అవమానించొద్దని హెచ్చరించారు. క్షమాపణలు చెప్పారంటూ కళ్యాణి హెచ్చరించారు. సో దాన్ని అంటే ఈ చీరను చూసినటువంటి దివ్యల మాధురి కూడా సేమ్ అలాగే డిజైన్ చేపించుకొని రీల్స్ చేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. అది కాస్త వైరల్ అవ్వడంతో సో మరి ఇదంతా రాద్ధాంతం జరిగింది. మరి అప్పుడు లేదా ఇప్పుడు కరాటే కళ్యాణ్‌ని కొంతమంది కొన్ని ప్రశ్నలు వేయవచ్చు. అప్పుడు మరి ఎటెళ్ళావు? ఎందుకంటే అది జరిగి కొన్ని నెలలు గాని, కొన్ని సంవత్సరాలు అవుతుంది కదా! మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కేవలం దివ్యల మాధురి చీర పాపులర్ అయిపోయిన తర్వాతనే ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, అది మామూలుగా దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు కట్టుకున్నటువంటి చీర. ఆ ఉద్దేశంతోటే మాట్లాడలేదు. కానీ ఈమె ధరించుకొని రీల్స్ చేయడం, కూర్చోవడం, లేకుంటే రకరకాలుగా పనులు చేయడం వంటివి చేసింది కాబట్టే నేను ఇలాగ స్పందించాను అని కరాటే కళ్యాణి గారు చెప్పుకొచ్చారు. సో ఏది ఏమైనా అలా ధరించడం అయితే తప్పు. ఎందుకంటే దేవీ దేవతలను మనం ఎంత గౌరవిస్తామో, వారి ఆచారాలను ఏ విధంగా మనం ఆచరిస్తామో, వాళ్ళని చూసి ఎంతగానో మనం నేర్చుకుంటామో, అలాంటి దానిని మనం కించపరిచే విధంగా పనులు చేస్తే అది సమాజానికి బాగుండదనే ఉద్దేశం. ఎందుకంటే మనం దేవీ దేవతలను ఎంత పూజిస్తామో అంత కొలుస్తాము. సో ఇలాంటి పనులు చేయవద్దని కరాటే కళ్యాణి గారు చెప్పారు. సో తక్షణమే క్షమాపణలు చెప్పారని ఆమె కోరుకున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.